హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఈ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి ఎంత దూరంలో ఉంటది అనేటువంటిది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాము. క్లియర్ గా జర్నీ అయితే చేద్దాము. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు జర్నీ. అయితే ఇక్కడ మనము మహబూబ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా మంది మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత మనకు బయటికి వచ్చి ఈ విధంగా ఆటోస్ అనేటువంటివి ఉంటాయి. రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా మనకి ఆటోస్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఆటో ఎక్కినట్లయితే మనకి ఒక్కొక్కరికి రూ. 20 చొప్పున తీసుకుంటారు. రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ దగ్గరనే ఉంది కాబట్టి ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చిందాడే ఈ ఆటోలో ఎక్కి అయితే మనం వెళ్తున్నాము. వెళ్ళిందాడే ఈ రోడ్డు వెంబడి అయితే మనం ప్రయాణం అయితే చేద్దాము. జర్నీ అయితే చేద్దాము. ట్రావెలింగ్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక సర్కిల్ అయినటువంటిది వస్తది. బస్ స్టాండ్ దాటిందాడే ఇక్కడ మనం రైట్ సైడ్ అయితే మనం వెళ్తున్నాము. మళ్ళిందాడే ఇక్కడ మనకు ఒక బస్సు కూడా కనిపిస్తుంది. జడ్చల్ల వెళ్ళే బస్సు. ఈ విధంగా ఇది రోడ్ మొత్తం జడ్చల్లనే కాబట్టి ఈ రోడ్డు వెంబడి వెళ్ళొచ్చు. అదే విధంగా లెఫ్ట్ సైడ్ లో మనకి ఆటోస్ కూడా ఉన్నాయి. మనం బస్ స్టాండ్ దాటిందాడే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా ఆటోస్ ఎక్కినా మనకు పర్లేదు, రైల్వే స్టేషన్ కి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ కూడా కనిపిస్తుంది. మనకు టెంపుల్ కూడా మనం దాటి వెళ్ళాల్సి వస్తది ముందుకి. ఇదే అండి జడ్చర్ల రోడ్. చూడండి ఎంత మంచిగా ఉంది. ఒకవేళ మీరు స్టేట్ వెళ్తే జడ్చర్ల వరకు వెళ్తారు. మనకి ఇక్కడ ఒక బోర్డ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేశారు చూడండి. మనం ఒకవేళ జడ్చర్ల వెళ్ళాలనుకుంటే స్ట్రెయిట్ గా వెళ్ళొచ్చు. అదే విధంగా మనం ఒకవేళ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అనుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో మల్లమని అక్కడ సింబల్ అనేటువంటిది మనకి ఇక్కడైతే చూసాము. ఇది వచ్చేస్తుంది చూడండి. ముందర మనకి ఒక సర్కిల్ అనేటువంటిది వస్తుంది. ఒక సర్కిల్ అనేటువంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా మనకు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇక్కడ మనము లెఫ్ట్ తిరగాల్సి వస్తది. సో దీన్ని న్యూటన్ సర్కిల్ అంటారు. మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ దగ్గర మనం లెఫ్ట్ అయితే తీసుకున్నాము. ఒకవేళ బీకే రెడ్డి కాలనీ షాషాబ్ గుట్ట నుంచి వచ్చినట్లయితే మనం అక్కడ ఎంటర్ప్రైజెస్ దగ్గర మనం రైట్ అయితే తీసుకోవాల్సి వస్తది. ఇక్కడ వెళ్తున్నాం చూడండి. మనం లెఫ్ట్ అయితే మహబూబ్నగర్ బస్ స్టాండ్ నుంచి అయితే లెఫ్ట్ అయితే మనం తిరిగాము. ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే విధంగా మనకి ఈ విధంగానే ముందుకెళ్తే ఇక్కడ మనకి ప్లే గ్రౌండ్, బాయ్స్ ప్లే గ్రౌండ్ అని కూడా ఉంది. అది కూడా మనకి ఇక్కడ సింబల్ అయినటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ కూడా రోడ్లు ఉన్నాయి కానీ అక్కడ అసలు వెళ్ళకూడదు. ఎక్కడ మళ్ళేది లేదు. బస్ స్టాండ్ నుంచి మనం స్ట్రెయిట్ వచ్చినామంటే న్యూటన్ సర్కిల్ దగ్గర లెఫ్ట్ తిరిగినామంటే ఎక్కడ మళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్, అదే విధంగా మనకి హాస్పిటల్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి, సుదర్శన్ కన్వెన్షన్ హాల్ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. అది కూడా చూస్తున్నాం కదా. అయితే అది కూడా మనం ముందు దాటి వెళ్ళాల్సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఎల్ఐసి ఆఫీస్ కూడా మనకి ఉంది. అది కూడా మనం దాటుతున్నాము. ఇక్కడ అపాయింట్మెంట్ కూడా ఉంది. అపాయింట్మెంట్ కూడా దాటుతున్నాము. మల్లిక హాస్పిటల్ దగ్గర కూడా రైట్ సైడ్ లో రోడ్ ఉంది కానీ అలా వెళ్ళకుండా మనం స్ట్రేట్ గా అయితే మనము వచ్చేస్తున్నాము. ఎక్కడ తిరగకూడదు. స్ట్రేట్ గానే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఒక మసీద్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మసీద్ కూడా మనం దాటాల్సింది. మసీద్ దాటిన వెంటనే మనకు ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇదే మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ బోర్డు. ఎందుకంటే మనం లోపలికైతే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే లోపలికైతే మనం వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ టిఫిన్ చేసుకొని కూడా మనం లోపలికైతే వెళ్ళవచ్చు. వెళ్ళి మనం ట్రావెలింగ్ చేయొచ్చు. మనం స్టేషన్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి పార్కింగ్ చేసుకోవాలనుకుంటే మన వాహనాలు కూడా ఉంటాయి కదా, మనం ఇక్కడ పార్కింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. దానికి చార్జెస్ అనేటువంటివి ఉంటాయి. వాళ్ళు చార్జెస్ అనేటువంటివి తీసుకుంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దగ్గర కూడా పార్కింగ్ చేశారు కదా, అక్కడ కూడా చార్జెస్ అనేటువంటివి వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ వెళ్ళాలి మన బండి పెట్టి అంటే. ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి చూడండి. వచ్చేసాం మనం ఇప్పుడు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే మనం వచ్చేసాము. ఇదే అండి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్. ఒకవేళ మీరు ఇంకా టికెట్ తీసుకొని ప్రయాణం అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ట్రైన్ దిగిన దాడే బయటికి వచ్చిరంటే ఒక్క అడుగులోనే మనకి ఇలాంటి ఆటోస్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. సో ఇవి మాత్రం మహబూబ్ నగర్ లోకల్ అయితే ప్రతి ఒక్క దగ్గరికి అయితే వెళ్తాయి. జస్ట్ ఒక్కొక్క మనిషికి మాత్రము రూ. 20 చొప్పున అయితే మనకి ఇక్కడ తీసుకుంటారు ఆటో వాళ్ళు. చూశారు కదా, మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే, ట్రైన్ వస్తుంది అనుకుంటే మరి మీరు ఆటో ఎక్కి వెళ్ళొచ్చు. అదే విధంగా లేదు అంటే నడుచుకుంటూ కూడా మీరు ఈ రైల్వే స్టేషన్ వరకు వచ్చి మీరు ప్రయాణం చేయవచ్చు. సో కాబట్టి ఈ వీడియో ఎందుకంటే చాలా మందికి టెన్షన్ ఉంటది అన్నట్టుగా నేను చేస్తూ ఉన్నాను. చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళకు చాలా మంది ఉంటారు. సో కాబట్టి ఈ వీడియోని వాళ్ళందరికీ తెలియచేయండి.
ఇక్కడ మనము ఈ చూస్తున్నాం గదా! ఎంత మంచిగా ఉంది చూడండి. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే మనము చూసేసాము. సో, కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.